15 నుంచి 19 వరకు 52 రోజుల్లో ప్రాకారం పూర్తి చేస్తాడు. చూసారా ఎన్ని అవాంతరాలు ఉన్నాయి, ఎన్ని ఆటంకాలు ఉన్నాయి, ఎన్ని అధిగమించి 52 డేస్‌లో అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే కట్టేది ఈ ఏళ్ళైనా కట్టించేవాడు కట్టేది మనుషులైనా కట్టించేది దేవుడు. ఇంకేంటి ఎందుకు అవుతావు 52 రోజులు ఏంటి? ఆయన కన్నురెప్పాట్లో నిర్మాణం చేయగల సమర్థుడు, సర్వశక్తిమంతుడు దేవుడు. అవునా? 52 రోజుల అసలు రోజులతో పని లేదు. ఇది కలుగును గాక అంటే ఆ, కలగలేదా? భూమి ఆకాశాలు కలగలేదా? ఆయన నోటి మాటతో ఆయనకి 52 రోజులు అంతా ఆ, 52 రోజుల్లో చక్కగా కంప్లీట్ చేసుకున్నారు ప్రాకారం. ఆ? కట్టింది చేతులతో ఏలైనా కట్టించేవాడు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనంలో అద్భుతమైన మాట ఉంటాడు. ఆ, ఎవడైనా ఒకరి చేత ఆ, చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో అద్భుతమైన మాట ఉంది. అద్భుతమైన మాట జ్ఞాపకం చేసుకోండి. కట్టడం గురించి వచ్చింది కాబట్టి ఎవరి చేత అయినా కానీ ఇల్లు కట్టబడును. చూడండి ఒకసారి. ఆ, ప్రతి ఇల్లును ఎవడైనను ఒకటి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. చూడండి, సమస్తాన్ని కట్టేవాడు. ఇల్లు ఎవరైనా కడతారు, మనుషులు కడతారు. మనుషులు కట్టారు మీద ఇటక మీద ఇటకేసి ప్లాస్టిక్ వేసి బిల్డింగ్ నిలబెడతారు. కానీ కట్టించేవాడు దేవుడే. ప్రాకారాలు కట్టించింది దేవుడు. అక్కడ మనం 52 రోజుల్లో ప్రాకారంలో మొత్తం నిలబెట్టేశారంటే ఆ, కట్టింది ఏలైనా కట్టించేవాడు దేవుడే, నడిపించేది దేవుడే. ఖచ్చితంగా చూడండి, 52 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. 15 నుంచి 19 వరకు ఇదే ఉంటుంది మనకి.